ప్రస్తుతం. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో లైన్లోనే ఉండండి. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, అనలిస్ట్. శ్రీనివాసరావు గారు, ఈ పులివెందుల ఉప ఎన్నిక నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రాష్ట్రంలో ఒక పెద్ద అసెంబ్లీ సీటు, సరే పులివెందుల అనేది దానికి ఉన్న సీటుకున్న ఒక చరిత్ర లేకపోతే ఒక ప్రాముఖ్యత తెలుసు మనకి. బట్ ఈ స్థాయిలో ఒక ఉప ఎన్నిక, జడ్పీటీసీ ఉప ఎన్నిక ఇంత రాద్ధాంతమో, ఇంత ఘర్షణో, హౌస్ అరెస్ట్లో, లేకపోతే వీళ్ళు అంటారు టీడీపీ గోండాలు వచ్చేసి అసలు మమ్మల్ని ఎవరిని రానివ్వట్లేదని వీళ్ళు అంటారు. ఏంటి సార్ ఈ హడావుడి? అందరికీ నమస్కారం అండి. ఋషి గారు, గురుపుత్రులు ఋషి గారికి, నమస్తే. ఎమ్మెల్సీ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. గత సంవత్సరం అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకి ఒక సంవత్సరం ముందే పులివెందుల కోటను బద్దలు కొట్టిన వీరుడు ఇప్పుడు పేరంలో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఇవాళ ఒక స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ విలువ దాదాపు 2-3 దశాబ్దాలుగా అక్కడ ఆ పులివెందుల నియోజకవర్గంలో స్వేచ్ఛని కోల్పోయి ఉన్నారండి అక్కడ. అలాంటి దాన్ని ఒక సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం ఈయన ఎమ్మెల్సీ గారు ఆ పట్టభద్రుల ఎన్నికల్లో ఒకసారి విజయకేతనం ఎగరేసి ఆ వాతావరణాన్ని, ఒక సానుకూల వాతావరణాన్ని, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి దాన్ని తెలియజెప్పాడు ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్లో మన 2024 ఎన్నికల్లో ఈ జగన్ గ్యాంగ్ పేడ ఈ రాష్ట్ర ప్రజలు వదిలించుకున్నారు. అయితే పులివెందుల ప్రజలకి ఈసారి ఒక అవకాశం వచ్చింది. స్వేచ్ఛ కావాలా, తరతరాలుగా ఉన్న బానిసత్వం కావాలా, దుర్మార్గం, అరాచకం, గూండాయుజం కావాలనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. వాళ్ళు ఈ ఎన్నికల్లో గనక స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకుని ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైతే ఇది ప్రజాస్వామ్య విజయంగా మనం భావించవచ్చు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం, అక్కడున్న ఈ అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల యొక్క ఔదార్యము, ప్రజాస్వామ్య అభిమతము మనకి తెలియవస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కానీ, బీటెక్ రవి గారు కానీ, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ తలుచుకుంటే ఈ ఎన్నికలు వీళ్ళు కూడా ఏకపక్షంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పోలీసులు అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్సీలు కానీ, ప్రజాప్రతినిధులు కూడా హౌస్ అరెస్టులు లేదా అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారంటే అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నడిపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని అక్కడ ప్రజలు ఉపయోగించుకోవాలి. ఇక్కడ వాళ్ళ ఆహాకారాలు, ఆర్తనాదాలు వింటుంటే ఏమనిపిస్తుందంటే, అవును, అధికారం ఉన్నప్పుడు అధికార మదంతో వైనాట్ కుప్పం, వైనాట్ 175 అంటూ పేటరేగిపోయి, చెలరేగిపోయి, మా ఓటర్లు వేరే ఉన్నారని దొంగ ఓట్లతో, బూత్ క్యాప్చరింగ్ తో ప్రత్యర్థులు అసలు నామినేషనే వేయనివ్వకుండా రకరకాలుగా హింసించి ప్రజాస్వామ్యాన్ని పాతరేశారంట. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతుంటే తమ కోట పూర్తిగా మొన్న ఈ రెడ్డి గారు ఎన్నికల్లోనే ఆ కోటకి బీటలు వారిందండి. ఈసారి ఆ కోట బద్దలైపోద్దని ఏమంటే ఆ ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు నా భావన. ఎందుకంటే ఎప్పుడూ జరిగిన వింత, ఒక విచిత్రం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే చానాళ్ళుగా ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి అక్కడ లేదు. ఇవాళ వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ మనం ఈ పోలీసు సిబ్బందిని కానీ, అక్కడున్న ఉన్నతాధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఎన్నికల కమిషన్ కానీ మనం అభినందించి తీరాలి. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, బీటెక్ రవి ఆయన వారు ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడడానికి జరుగుతున్న పరిణామాల మీద. రవి గారు, ఏం జరుగుతోంది అసలు పులివెందుల్లో? ఇప్పుడు మిమ్మల్ని, మీ పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేసి, సరే హౌస్ అరెస్ట్ అని ఇంట్లో కాదు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. దాన్ని హౌస్ అరెస్ట్ అని కూడా అనలేము, స్టేషన్లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఒకవేళ వదిలేస్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ మాటలో చెప్పాలంటే ఆ కోటకు బీటలు వారి ఆధిపత్యం పోతుందనే భయంతోనే హడావుడి చేస్తున్నారా? లేకపోతే మీ వైపు నుంచి కూడా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఎన్నికల కమిషన్ దృష్టికి రావడంతోనే మిమ్మల్ని అరెస్టులు చేస్తున్నారా?